హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్టోరీ తెలుసుకుందాం. ఏమిటి అంటే స్వధర్మం. దాని గురించి తెలుసుకుందాం. ఒకసారి ఒక పెద్ద మనిషి తన భార్యా పిల్లలతో కలిసి తీర్థయాత్రలకని బయలుదేరాడు. అది మండు వేసవి కాలం కావడంతో కొంత దూరం ప్రయాణించేసరికి వాళ్ళు వెంట తెచ్చుకున్న నీరు అయిపోతాయి. చుట్టుపక్కల ఎంత వెతికినా నీటి జాడ కనపడకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆ పెద్ద మనిషికి ఈ పరిస్థితి నుంచి నన్ను, నా కుటుంబాన్ని రక్షించు స్వామి అని దేవుణ్ణి మొరపెట్టుకుంటాడు. వెంటనే అతనికి దూరంగా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న ఒకానొక గురువుగారు కనిపించారు. పెద్ద మనిషి సమస్యను విన్న ఆ ఋషి ఇక్కడి నుంచి మైలు దూరంలో ఉత్తరాన చిన్న నది ప్రవహిస్తుంది, అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకోండి అని చెప్పారు. ఆ గురువుగారు కృతజ్ఞతలు చెప్పుకొని దాహంతో సొమ్మసిల్లి పడిపోయిన భార్యాపిల్లల్ని అక్కడే ఉంచి నదిని వెతుక్కుంటూ వెళ్తాడు ఆ పెద్ద మనిషి. తాను తీసుకువెళ్ళిన పాత్ర నిండా నీటిని నింపుకొని బడిబడిగా తిరిగి వస్తూ ఉండగా అతనికి దారిలో దాహంతో అలమటిస్తున్న 5 బాటసారులు కనిపిస్తారు. అయ్యో పాపం అనుకున్న ఈ పెద్ద మనిషి తాను తెచ్చిన నీళ్లను వాళ్లకు ఇచ్చేసి వెనుకకు తిరిగి వెళ్ళి మళ్ళీ నదిలో నీటిని నింపుకొని బయలుదేరుతాడు. ఈసారి కూడా మరలా నీటి కోసం అలమటిస్తున్న ఇంకొందరు బాటసారులు అతనికి తారసపడతారు. ఇక చేసేదేమీ లేక ఆ నీళ్లను కూడా వాళ్లకు ఇచ్చేసి మరలా నది దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీళ్లు నింపుకొని పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి చేరుకునేసరికి నిర్ఘాంతపోయాడు. ఎందుకు అంటే అక్కడ అప్పటి వరకు గుక్కెడు నీళ్ల కోసం అలమటించి అప్పుడే ప్రాణాలు వదిలిన భార్య బిడ్డలను చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారి పాదాలపై పడతాడు. స్వామి, నేనేం పాపం చేశాను? ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకున్నానన్న కనికరం కూడా లేకుండా దేవుడు నాకు ఇంత శిక్ష ఎందుకు వేశాడు అని కన్నూరు మిన్నూరుగా విలపించాడు. అప్పుడు ఆ పెద్ద మనిషిని ఓదారుస్తూ గురువుగారు, నువ్వు ఇతరులకు మంచి చెయ్యాలన్న తపనతో నీ భార్యాపిల్లలను కాపాడుకోవలసిన స్వంత బాధ్యతను మరిచావు. నేను నీకు నదికి చేరే మార్గం చూపించినట్లే నీవు కూడా వాళ్లకు నదిని చేరే మార్గం చూపించి ఉంటే వాళ్ళు తమ దాహం తామే తీర్చుకునేవాళ్ళు కదా. నీకు ఈ దుస్థితి కూడా దాపురించి ఉండేది కాదు కదా అంటూ అతని కళ్ళు తెరిపించి తన కమండలంలోని నీటిని ఆ పెద్ద మనిషి యొక్క భార్యాబిడ్డలపై చల్లి వాళ్ళను బ్రతికించడం జరుగుతుంది. ధ్యానం చేసి మనల్ని మనం ఉద్ధరించుకున్నట్టే ఇతరులు కూడా ధ్యానం చేసి వాళ్ళను వాళ్ళే ఉద్ధరించుకుంటారు. వాళ్లకు ధ్యాన మార్గం చూపడమే మన ధర్మం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.